హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాలకు వెళ్ళిపోతాం. ఒకప్పుడు ఒకసారి వర్షం పడితే బాగుండు, వేసిన విత్తనాలైనా మొలుస్తాయని అన్నదాతలు వరుణ దేవుణ్ణి వేడుకున్నారు. వారి కోరిక ఫలితమో ఏమో 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ రైతులే వర్షాలు వద్దు మహాప్రభు అంటూ చేతులెత్తి మొక్కుతున్నారు. ఎందుకంటే ఎక్కువ వర్షాలకు మొక్కలు చనిపోయే అవకాశం కూడా లేకపోలేదు. గత కొద్ది రోజుల నుంచి జోరుగా వానలు పడుతూనే ఉన్నాయి. ఆగస్టు 29కి తూర్పు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావం తెలంగాణలో చూపనుంది. రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35.5 డిగ్రీలు నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రతలు 25.5 డిగ్రీలుగా ఉంది. కానీ కొన్ని చోట్ల అక్కడక్కడ వానలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఏపీలోని విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రతలు 37.5 డిగ్రీలు నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలుగా ఉందని, దీంతో అక్కడక్కడ చిరుజల్లులు పడతాయని అధికారులు తెలిపారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.